రైట్ ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు ఏపీ డీజీపీ తిరుమలరావు. డ్రోన్ ఎపిసోడ్ లో ఈ సాయంత్రానికి దర్యాప్తు పూర్తవుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డీజీపీ పర్యటించారు. డ్రోన్ ఎగిరిందో లేదో సాయంత్రానికి క్లారిటీ వస్తుందని తిరుమలరావు వెల్లడించారు. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరినట్లు ఆర్ఎస్ఐ చెబుతున్నారని, ఆయన భద్రత విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు డీజీపీ తిరుమలరావు. లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి. నిన్న ఈవినింగ్ అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలి అడిగారు, అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు అవకాశం ఉంటుంది. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని మేము కనుక్కోవాలా. ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారా అక్కడ ఉన్న వాళ్ళు? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళు సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయి ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్